అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధుల విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. దీనిపై కూడా మనకి కీలక ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులు ఎప్పుడు అందజేస్తుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం మొత్తం తెలుసుకుందామండి. రైతు సోదరులందరూ కూడా ఈ వీడియోని దయచేసి చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి 20,000 రూపాయలనేవైతే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరపున తర్వాత అయితే చూద్దాం. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 ఎప్పుడు విడుదల చేస్తుంది అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, మనకొచ్చిన సమాచారం ప్రకారం మనకి ఈ యొక్క నిధులనేవి అయితే త్వరలో అయితే విడుదల చేయబోతుందండి. సో, దీనికి సంబంధించి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అయితే మీకు అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మనకి అంతంత మాత్రాన బడ్జెట్ అయితే ఉందన్నమాట. సో, ప్రతి ఒక్క పథకం అమలు చేయడానికి అయితే కాస్త సమయం అయితే పట్టనుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి త్వరలో అయితే నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. ఇప్పటికే మనకి ఈ యొక్క పెన్షన్ అయితే పెంచారు. అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. సో, కేవలం అర్హులైన వారికి మాత్రమే ఇవ్వనుందన్నమాట. సో, కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్‌పీసీఎల్ఎం కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే మనకి ఎవరికైతే ఈ యొక్క అన్నదాత సుఖీ పథకం కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా! అవి ఏంటంటే మనకి ఎవరికైతే ఇల్లు ఉంటుందో మనకి 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండాలండి. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తే మాత్రం వారికైతే రాదండి. సో, మనకి అనర్హులు చాలామంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి మనం వారందరినీ తొలగించడం అయితే జరుగుతుందనమాట. అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వారికైతే రాదనమాట. ఇలా కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయండి. సో, వీటన్నిటిని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే విడుదల చేయబోతుందండి. సో, వీటన్ని పథకాలకు సంబంధించి మనకి ఈ యొక్క ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అని మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు చేయవలసిందల్లా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. ధన్యవాదములు. జై హింద్.